సదాశివపేటలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదిన. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి కేకును కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని పేర్కొన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హరీష్ రావు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి హరీష్ రావు కృషి చేశారని అన్నారు. హరీష్ రావు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు ఫణి కృష్ణ, కొత్తగొల్ల సోమశేఖర్, నాసిర్, కళిం పటేల్, నాగుల మానెమ్మ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు అక్బర్ హుస్సేన్, ముబీన్, ఖమీల్, మండల ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు నరేష్ గౌడ్, సర్పంచులు తొంట కృష్ణ, సంతోష్ గౌడ్, మునిగే సుజాత నవీన్, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, నల్లోల కుమార్, అమరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ